శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. పద్యాలు అంతరార్థాల శీర్షికలో భాగవతంలోది బొమ్మరిపోతున్న ప్రహ్లాదుడి చేత చెప్పించినటువంటి పద్యాన్ని మీకు మనవి చేస్తున్నాను. ఇదేంటంటే దేవుడు ఎక్కడున్నాడో అని అడుగుతాడు హిరణ్యకశిపుడు. ఎక్కడ లేడు, అన్ని చోట్ల ఉన్నాడు అన్నాడు. అప్పుడు అడుగుతాడు, చూపెట్టి ఎక్కడున్నాడో చెప్పరా అంటాడు ప్రహ్లాదుడిని. అప్పుడు ఆయన చెప్పిన మాటను చూడండి, చిన్న పద్యం. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచినా అందందేగలడు దానవాగ్రణి వింటే అన్నాడు. ఓ రాక్షస మహారాజా, తండ్రి అని లేదండి, విశేషం చూడండి. ఎందుకని వాడి బుద్ధులను బట్టి దానవేంద్ర ఓ రాక్షసమా, ఎందుకంటే నీ ప్రవృత్తి అది, నీకు సత్వ ప్రవృత్తి లేదు, రాక్షస ప్రవృత్తి లేదు. ఓ దానవాగ్రణి, నీకు ఒక విషయం చెబుతున్నాను చూడు. ఈ శ్రీ మహావిష్ణువు ఇక్కడున్నాడు అక్కడ లేడు అనేటువంటి తేడా లేదు. సందేహం వలదు దానవాగ్రణి వింటే. కాబట్టి ఎక్కడున్నట్ట దేవుడు ఎక్కడున్నాడు అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటి? ఎందెందు వెదకి చూచినా అందందే కలడు అన్నాడు. నువ్వు ఎక్కడున్నావు అన్నావు, నేనేమంటున్నానంటే ఎక్కడ లేడు అని అడుగుతున్నాను. ఎందుకని ఎక్కడ లేడు అని అడుగుతున్నానంటే అని నాకు కనపడుతున్నాడు, నీకు కనపడలే, అంతే తేడా. దృష్టిలోపం అది. ఏమిటి దృష్టిలోపం అంటే, ఒక పేదవాడు ఉన్నాడు, వాడిని భక్తిభావం గలవాడు చూస్తే దాంట్లో భగవంతుడు, వాడి యొక్క ఆర్తి, వాడి యొక్క ఆవేదన, వాడి యొక్క రోదనలో జాలి మనకు కనిపిస్తుంది. ఏది? జాలి గలవాడికి. ఒకడు తామస ప్రవృత్తి ఉందనుకో, వాడిని తిడతాడు, ఎరా దున్నపోతులాగా ఉన్నావు, పని చేసుకోలేవా, నీకు ముష్టేయాలా, నీకు రోగమా అని చెప్పి తిడతాడు వాడు. ఏమిటి రెండింటంటే మనకుండే దృష్టి. మనకేమో భగవంతుడు కనిపిస్తాడు, ఎవరో మంచివాడికి. వాడికి ఏం కనపడతాడు? వాడి శరీరం కనిపిస్తుంది, బలిష్టమైన శరీరం కనిపిస్తుంది, కానీ భగవంతుడు కనపడ్డు. అలాగే ఇక్కడ ఏం చెబుతున్నాడు ప్రహ్లాదుడు? నీకు ఎక్కడైనా భగవంతుడు ఉన్నాడు, మరి వాడికి కనపట్టలేదు, వీడికి కనపట్టలేదు అంటే దానికి ఆయన అన్నమాట ఏంటో తెలుసా? చిన్న మాట పెంచాడు మెలిక, అది అంతరార్థం అక్కడ. ఎందెందు చూస్తే కనపడ్డు, ఎందెందు వెదకి చూసినా కనిపిస్తాడన్నాడు. వెదకి చూడటం అంటే ఏంటంటే లోపలికి వెళ్ళి చూడాలి. ప్రతి జీవిలో, ప్రతి చెట్టులో, ప్రతి పుట్టలో కూడా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉన్నాడు అంటే భగవంతుడు ఉన్నాడు అనే భావంతో చూస్తే భగవంతుడు కనపడతాడు. భగవంతుడు కాడు, పాములో కూడా ఆయనకు భగవంతుడు కనిపించాడు ప్రహ్లాదుడికి. మనం పాముగా చూస్తే పాము కనిపిస్తుంది మనకి. పాములో కూడా భగవంతుడిని చూసి మనం చేతులు జోడించి నమస్కారం చేస్తే అది మనం ఏం చేయకుండా వెళ్ళిపోతుంది. మనం గబగబా వెళ్ళి కనబుచ్చుకొని వస్తే అది మన వెనకాల పడుతుంది. కాబట్టి చూపులో భేదం ఉంది. అందుకని ఇక్కడ ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? వెదకి చూడాలన్నాడు. పరిశీలించి చూడాలి. పరిశీలించి చూస్తే భగవంతుడు కనిపిస్తాడు, పరిశీలించకపోతే బాహ్య స్వరూపం కనిపిస్తుంది. ఇదండి దీంట్లో అంతరార్థం. పద్యం మరొకసారి చదువుతాను. ఇందుగలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఆ విష్ణు అన్ని చోట్ల ఉన్నాడు. ఎందెందు వెదకి చూచినా అందందేయగలడు దానవాగ్రణి వింటే అని చెప్పి చెప్పడం జరిగింది. స్వస్తి.